వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. వావ్, అందరు స్టూడెంట్స్ లాగే ఉన్నారు. స్టూడెంట్సేనా? నేను అదే చెప్పుకుని తిరుగుతున్నా. ఎక్స్ప్రెస్ రాజా స్పెషల్ ఈ రోజు మండే కాబట్టి వీకెండ్ ఏం చేశారు? హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ నవ్య. నవ్య, ఈ వీకెండ్ చాలా సిగ్గా ఉన్నానని డాక్టర్ డ్రై ఫ్రూట్స్ బాగా తినమన్నారు. ఆయన సిగ్గా ఉన్నారా? ఓహో, మీరు డ్రై ఫ్రూట్స్ తినమని చెప్పారు ఆయనకి. ఓకే. జింబాబ్ వెళ్ళి జీడిపప్పు, బ్యాంకాక్ వెళ్ళి బాదం పప్పు అండ్ పాకిస్తాన్ వెళ్ళి పిస్తా పప్పు కొన్నాను. రిటర్న్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి ఇంటికి వెళ్ళాను. గచ్చిబౌలిలో గన్నేరు పప్పు కొనాలిగా, అది కంపల్సరీ అది. కానీ అన్ని ఫ్లైట్ లోనే మర్చిపోయా. సో ఈ వీకెండ్ వేస్ట్ అయిపోయింది. అబ్బా, ఎవరు తిన్నాడో ఏంటో, వాడి మానసిక పరిస్థితి ఎలా ఉందో డాక్టర్ గారిని అడిగానని చెప్పమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీకెండ్ లో ట్యాంక్ బండ్ లోని చెత్తనంతా తీసి అందులో ఆ వాటర్ ని శుద్ధి చేసి అందరికి ఉపయోగపడేటట్టు చేద్దామని అనుకున్నాను. కానీ ఎంత తీసినా కూడా ఇంకా వస్తుందనేసి మధ్యలోనే వదిలేశాను భయ్య. నువ్వు తీయడం ఇంపార్టెంట్ గా, తీసింది ఎక్కడ వేస్తున్నావు? పక్కలో వేస్తాడు, డస్ట్బిన్ లో. మరి దాన్ని ఎవడు తీస్తాడు? ఎస్, డెఫినెట్లీ తప్పకుండా అది క్లీన్ చేయాలి. అది మన సిటీలో ఉన్న మన వాటర్ బాడీ, మనకున్న ఏకైక బీచ్ సముద్రం అదే కాబట్టి దాన్ని కాస్త క్లీన్ ఉంచుకోవాలి. అందుకే పాపం మొన్న దాంట్లో అన్నారు కదా, బుద్ధుడు గారు అదే చెప్తారు, ఈ నీళ్లు తాగితే అటు పోతావని. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ రాజేశ్వరి. ఈ వీకెండ్ లో నేను సముద్రంలో ఉన్న ద్వారకా నగరానికి వెళ్ళాను. సముద్రం ఎక్కడుంది? ద్వారకా నగరంలో ఉంది. ద్వారకా నగరం ఎక్కడుంది? సముద్రంలో. సముద్రం దగ్గర ఉంది. మా తల్లి, ఏం చదువుతున్నావు అమ్మా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. టైం బట్టేలా ఉంది. ద్వారకా నగరానికి వెళ్ళాను ప్రదీప్. అక్కడ రత్న కుప్పలు, బంగారపు బంగ్లాలు చూసి ఆశ్చర్యపోయాను. అవన్నీ తీసుకుందామంటే నా దగ్గర బ్యాగ్ లేదు. ఈ వీకెండ్ ఇద్దరం కలిసి విత్ బ్యాగ్ తో వెళ్దాం. రాత్రి దేవిపుత్రుడు సినిమా చూసి ఉంటుంటది. ఈ వీకెండ్ ఏమనుకున్నా అంటే దస్తా పేపర్లు, బస్స పెన్నులు తీసుకొని నా ఆత్మకథ రాసుకొని మంచి రోజు చూసుకొని రిలీజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఆ మంచి రోజు వస్తలేదు, నేను రిలీజ్ చేయలేకపోతున్నా. ఇక నెక్స్ట్ వీకెండ్ చూద్దాం. ఎక్కడి నుంచి రాయడం మొదలెట్టో? నేను పుట్టినప్పటి నుంచి. అదొక గ్రహాంతరవాసి కథ. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఇస్ దేవి. దేవి, ఓ పాట పాడవా? ఫర్ ఆల్ ద హ్యాండ్సమ్ బాయ్స్. ఏ జోక్ చేసినారా? ఏమన్నావో? నేనేమన్నానమ్మా? ఏమన్నావో, ఏం విన్నాలో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, పెదవులతో నవ్వేటి చిన్ని చిన్ని ఆసే చిరివెన్నెల్లో నా పూసే. మసాలా దోసే. సూపర్, చాలా బాగా పాడారు. సంగీతం నేర్చుకున్నారా మీరు? లేదు. ఓకే. ఈ వీకెండ్ లో నేను ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి జూకి వెళ్ళి చింపాంజీస్ కి మాటలు నేర్పిద్దాం అనుకుంటే అవి నేను తీసుకెళ్ళిన అట్టిపళ్ళు తిన్నా కానీ నా మాట వినలే. ఆశ నిరాశ ఇంటికి వచ్చేసా. అవును, ఫ్యామిలీ మెంబర్స్ మాట వినవు అవి. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్, దిస్ ఇస్ ద్రావిడ్ రాజేష్ ఖన్నా. ద్రావిడ్ రాజేష్ ఖన్నా. అరే భలే పెట్టారు. మీ ఇంట్లో పేరా, నీ ఓన్ గా FB లో పెట్టుకున్నావు? మధ్యలో మా ఇంట్లో పెట్టారు, అటు ఇటు నేనే పెట్టేసుకో. వెరీ గుడ్ అన్న. ఈ వీకెండ్ లో నేను సముద్రం దగ్గరికి వెళ్ళాను. సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే అటు ఆకాశం సముద్రం కలిసినట్టు అనిపిస్తుంది. అదేంటి అని ఆ ప్లేస్ కి వెళ్ళడానికి ఈత కొడుతూ వెళ్తూనే ఉన్నా కానీ అట్లాంటి క్వశ్చన్ వచ్చింది కానీ ఆ ప్లేస్ మాత్రం రాలేదు. ఇంకా మళ్ళీ తిరిగి ఈత కొడుతూ వైజాగ్ వచ్చేసా. అప్పుడు లోపు వీకెండ్ అయిపోయింది. వీకెండ్ మొత్తం ఖాళీ. అదే భయ్యా, ఇప్పుడు అది కూడా ఎగ్జామ్ లాంటిదే. రాసేప్పుడు పాస్ అవుతున్నట్టే ఉంటది, అదేంటో రిజల్ట్ వచ్చే టైం ఉండదు. అది అంటే అది సముద్రం కలుస్తున్నట్టు అనిపిస్తుంది భయ్యా. అక్కడికి వెళ్ళాక ఏంటంటే గ్లోబ్ ఇలా బెండ్ అవుద్ది కదా, సో ఆ టర్నింగ్ లో వాటర్ ఇటు వెళ్ళిపోయింది అన్నట్టు. నేను ఈ వీకెండ్ అంతా కష్టపడి బోధిధర్మం దగ్గర వశీకరణ విద్య నేర్చుకున్నా. అది మీ మీద ప్రయోగిద్దాం అనుకుంటున్నా. మీరు రెడీయా? రెడీ. దానికి ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చెప్పాలి. అరే మంత్రమే సగ చెప్ప. అయిపోయింది అంతే. ఇది అనుకుంటూ ఉండు అప్పుడప్పుడు. మై నేమ్ ఇస్ వినయ్. వినయా, ఓకే. ఈ వీకెండ్ లో నేను మెరీనా బీచ్ కి వెళ్ళి పడుకుని ఏనుగులతో శాండ్ మసాజ్ చేయించుకున్నా. ఏనుగులతో శాండ్ మసాజా? తొక్కితే లోపలికి వెళ్ళిపోతాం మనం.
చాలా బాగుంది, నువ్వు కూడా ఒకసారి వస్తే ట్రై చేస్తే బాగుంటది. మెరీనా బీచ్ ఎక్కడుంది? గోవా అనుకుంటా. చెన్నై లేదు, గోవా అటు వెళ్ళింది అటు. హాయ్ ప్రదీప్ అన్నయ్య, హాయ్. దిస్ ఈజ్ వైష్ణవి. హాయ్ వైష్ణవి. మీరు ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు? నేను మండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా మిమ్మల్ని అందరినీ కలవడానికి. మీరు ఈఫిల్ టవర్ ఎక్కారా? ఈఫిల్ టవరా? ఈఫిల్ టవర్ చివరాంచులో కూర్చొని ఐస్ క్రీమ్ తినాలనుకున్నారా? ఇప్పుడు ఈఫిల్ టవర్ అమెరికాలో ఉందా లండన్ లో ఉందా? ఆఫ్రికా. ఎంతైనా నా చెల్లెమ్మ కదా, ఆ తెలివితేటలు అలాగే ఉంటాయి. అది ప్యారిస్ లో ఉందమ్మా. నువ్వు అయిపోతే పాట వేద్దాం, అటు బటన్ మీద వేలెట్టుకున్నాడు. నేను ఈఫిల్ టవర్ ఎక్కి వెళ్ళేసరికి ఐస్ క్రీమ్ కరిగిపోయింది. మళ్ళీ తిరిగి దిగేసరికి వీకెండ్ అయిపోయింది. పుల్ల అక్కడ వదిలేసావా తెచ్చావా? అక్కడే వదిలేసావు. అబ్బా ఎవరికైనా గుచ్చుకుంటే అది ఇప్పుడు. అన్నయ్య సెకండ్, ఫస్ట్ హ్యాండ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ రాజ్. ఏం రాజ్ ఆనందంగా ఉన్నావు? రిప్లై వచ్చిందా మెసేజ్ కి? ఇందాకేదో కొట్టినావు. అరే ఈ వీకెండ్ లో నేను లకడి కపూల్ వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉందో వెతికాను. అక్కడ ఒక్క పూల్ కూడా దొరకలేదు. అయ్యో పిచ్చివాడా, లకడికా పూల్ లో ఒక్క స్విమ్మింగ్ పూల్ కూడా దొరకలేదు నీకు? దొరకలేదు. అయ్యో, అన్ని డ్రైనేజీలు తప్ప. నీకు మంచి స్విమ్మింగ్ పూల్ నేను చెప్తా. ఇప్పుడు లకడికా రవీంద్ర భారత్ ఉందా, స్ట్రైట్ దాటి కొంచెం మందికి వెళ్తే రైట్ సైడ్ లో గాంధీ గారు కూర్చుని ఉంటారు. తెల్ల బిల్డింగ్ ఉండిద్ది, అక్కడికి వెళ్ళి డిట్టర డాన్స్ అయ్యి మొత్తం స్విమ్మింగ్ పూలే నీకు. సో నిరాశతో ఇంటికి వెళ్ళాను. ఫుల్ స్టాప్ కామా రెండో లైన్ పేపర్లో హ్యాష్ చదువుతున్నాడు. అంతలో ఈ వీకెండ్ అయిపోయింది. మీరు ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పూల్ ఉంటే చెప్పండి భయ్యా. వెరీ గుడ్. ఒకసారి ఈత కొట్టాలని ఉంది. అమ్మయ్యా అయిపోయిందిరా. మీరు చాటింగ్ బాగా చేస్తారు కదా, అన్ని అలాగనే. హాయ్, హౌ ఆర్ యూ, ఇడ్లీ తిన్నా, నువ్వేం తిన్నావు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎలాంటప్పుడు ఆగు నేను కూడా వస్తా అని అంటారు. గుళ్ళో ఎవరైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు నా ఫ్రెండ్ ఒక కొబ్బరికాయ చిప్ప దొరికిందని చెప్పినప్పుడు ఆగు నేను బెల్లం నేను తీసుకొస్తా అంటావు. తినడానికి వెళ్ళినప్పుడు ఆగు నేను వస్తా అని అంటాడు. మీరు గుడికి వెళ్తూ ఉంటారా? ఏది కొబ్బరి చెప్పు కోసం? దేవుడి కోసం కూడా వెళ్తున్నారా? ఓకే ఓకే, సూపర్. హాయ్ అన్న, నా పేరు లక్ష్మణ్. హాయ్ లక్ష్మణ్. ఆన్సర్ చెప్పే ముందు ఒక కవిత. ఓకే. గుడిలో కొడతాం గంట, పొయ్యిలో పెడతాం మంట, ఎక్స్ప్రెస్ రాజా రోజు ఒక గంట, ఇద్దరు కలిస్తే అవుతుంది జంట, ఎక్స్ప్రెస్ రాజా షోకు ప్రదీపాన హైలైట్ అంటావు. అబ్బా నేను కాదు నాన్న, ఈ షోకి హైలైట్ మీరు. నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్స్ప్రెస్ రాజా షోకి ఛాయిస్ వచ్చింది చూడడానికి రారా అన్నప్పుడు ఆవురాబాయ్ నేను కూడా వస్తానని అంట. సూపర్. కానీ ఫ్రెండ్ రాలేదు, నువ్వు ఒకడే వచ్చావు కదా. నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా నీతో మూడ్ నైట్ డిన్నర్ కి వస్తే ఆగు నేను కూడా వస్తా అంట. మనం క్యాండిల్ లైట్కి వెళ్దాం. నేను దేనికైనా రెడీ. ఇవాళ భోజనం చేసా, రేపు చేద్దాం. ఒక సెకండ్. థ్యాంక్ యూ. హాయ్ భయ్య, నా పేరు సాయి. ఫ్రెండ్ గారు చెంబట్టుకొని చెరుగట్టుకు వెళ్తుంటే ఆగ్రా నేను వస్తా అని అంట. ఎందుకంటే ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. బార్కి మా ఫ్రెండ్ బ్రేకప్ అయిందని వెళ్ళినప్పుడు ఆగురా నేను కూడా నీ తోడు వస్తాను. వాడేమో ఓదార్చడానికి అనుకుంటున్నాడు. ఆ కంపెనీ ఇవ్వాలి కదా, ఫస్ట్ కంపెనీకి. నా పేరు అరుణ్. నేను ఆడియో ఫంక్షన్ పోయినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి శివంత్ ఆడియో ఫంక్షన్ అంతా నన్నే కూర్చుంటా నన్నే చూసి ఉంటే లాస్ట్కి పోయేటప్పుడు ఆగు నేను ఇడంగా వస్తా అంటానంట. నీకు విషయం తెలుసా, ఇలాంటప్పుడు అతి అదృష్టవంతుడు మా కెమెరామెన్.
అందరూ ఆయన్నే చూస్తూ ఉంటారు. నా పేరు ప్రేమ్. మరి అక్కడ ఎందుకున్నా దక్కిందా? తప్పుకోండి. ప్రేమ్ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. కాలం నేడిల మారనే పరుగులు తీసనే హృదయం వేగం వీడదే గతికే తలిమే నీడై నన్ను చేరితే కన్నుల్లో నీవేగా నిలువెల్లా స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెలో ఇలా నడిచే క్షణమే సడియాగే ఊపిరి పాడే పెదవిని వీడే పదముఖ కవితై మరి నీ వశమై నువ్వు నా సగమై ఏదలా తొలి ప్రేమే కడలై ఎగిసే వేళ పసివాడై కెరటాలే ఈ క్షణం చూడనా ఎగిరే నింగిదాకా ఊహల్నే రెక్కల్లా చేసిందే ఈ భావం ఓ కాలాన్నే కాచేసే కళ్ళ కౌగిల్లో కరిగే కలలే ఓ వెన్నెల్లో వేధించే వెండి వానల్లో వెలిగే మనమే మౌనంగా లోలానే కావ్యంగా మారే కలే నిజంగా నేను సాల్సా చూసా, కాంటెంపరీ, క్లాసికల్, హిప్ హాప్, మాస్, ఫోక్, వెస్టర్న్ ఇన్ని చూశాను. కొత్త మోడల్ ఉంది ఇది, కాపీ కూడా కొట్టలేము ఇది అసలు వేరే ఉంది బ్రో. ఇది రికార్డ్ చేసుకుని స్లో మోషన్ లో ప్రాక్టీస్ చేయాలి. ఇది నీకు విషయం తెలుసా? ఇందులో స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఇది ఎప్పుడు కాపీ కొట్టలేదు. నువ్వు వేసిందే నీకు గుర్తుంది, మళ్ళీ వేలేవు, మళ్ళీ ఈ పాటలో వేరేది వస్తుంది. నాకు అన్నిటికంటే వెళ్ళిపోమాకే బాగా నచ్చింది. బట్ క్లాప్ ఫర్ హిమ్, సూపర్ టాలెంట్ ఇది. థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్ అన్న. మా ఫ్రెండ్ తిన్నింగ్కి వెళ్తే నేను కూడా వస్తా ఆగ్రా అని చెప్పి. స్విమ్మింగ్కా? తిన్నికి వెళ్తే నేను కూడా వస్తా ఆగ్రా. రెడీగా ఉంటారు ఫస్ట్ వాటికి. మా ఫ్రెండ్ ప్రదీప్ పెళ్లికి వెళ్తున్నారా కాజల్ అగర్వాల్తో అంటే నేను కూడా వస్తా ఆగ్రా అని చెప్పి. అరే నాకు కూడా చెప్పరా, నేను కూడా వస్తా. నీదే అన్న పెళ్లి. ఓ పెళ్లి నాదేనా? థ్యాంక్ యూ డార్లింగ్. మా ఫ్రెండ్ లవ్ ప్రపోజ్ చేస్తే ఎవరికి? అదే మా ఫ్రెండ్ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తే. అమ్మాయికే కదా? అమ్మాయికి అన్న. అదే నీకు అనుకున్నారా? అమ్మాయి చెప్పు తీసే ముందు అరే ఆగ్రా నేను కూడా వస్తున్నా, నీ చెప్పు దెబ్బ వినడానికి అని అంటాను. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిండు, ఆ అమ్మాయి చెప్పు తీసింది, నువ్వేం చేసినా ఆగరా నేను కూడా వస్తా, ఆమె కొడుతున్నప్పుడు చూస్తా అన్నావు. అసలు వెంటనే చేయబట్టి ఉరుకుడురా నువ్వు. అబ్బాయి కదరా అమ్మాయిది. దిస్ ఇస్ నరేష్. హాయ్ నరేష్. మా ఫ్రెండ్ ఎప్పుడన్నా అప్పడిగిన అనుకో వాడు నాదనే లేక అమీర్పేట్కి అడుకోనికి అవుతున్నాడు అనుకో, అప్పుడు నేను కూడా ఎంట అవుతా. అప్పుడు అంటే ఆగ్రా నేను కూడా వస్తున్నా అని చెప్పి. నేను కూడా వస్తా. సూపర్ ఉండిద్ది అప్పుడు. దిస్ ఈస్ అనుష. పక్కింట్లో ఉన్న పిచ్చి కుక్క తరిమేస్తుంటే ఆగ్రా నేను వస్తున్నా అంటూ, ఆగ్రా నేను వస్తూ ఉంటా అంటారు. మనం అనడం కాదు కానీ అది అంటది, మనం పరిగెడుతున్నా ఆగ్రా వస్తున్నా. ఎందుకంటే నేను కరవడం వల్ల ఆ పిచ్చి కుక్కకి పిచ్చి పట్టింది. అది డెఫినెట్లీ డౌటే లేదు అసలు. ఎప్పుడైనా కుక్క అరిచిందా? ఎమ్మడబడిందా? నాకు తెలుసు ఆ బాధ అంతా. ఎంత తొడంతా కరిసియో అప్పటి నుంచి అదోలా ఉంటుంది మేడం. నాకు నా ఫ్రెండ్కి ఒకటేసారి పెళ్ళి అయితే నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి డైవర్స్ ఇస్తే అది ఆగ్రా నేను కూడా వస్తా, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఒకటే బెడ్ మీద ఒకే కంచం మీద తిందాం కదా, అందుకని దరిద్రం కూడా ఒకటేసారి తీసేసుకుందాం అని చెప్పి వెళ్తాను. లక్కీ ఉమెన్. సూపర్.
పవన్ కళ్యాణ్ స్పీచ్ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ సెల్ఫీ తీయడానికి వెళ్ళినప్పుడు ఆగరా నేను కూడా వస్తాను అంటాను. ఆడు రాకపోయినా నువ్వు వెళ్ళిపోతాను నేను. సూపర్. మా ఫ్రెండ్ గొడవలోకి వెళ్ళినప్పుడు ఆగురా నేను కూడా వస్తా అంట. డెఫినెట్లీ వెళ్ళాలి పక్కా. ఎందుకంటే ఆయన కొడుతున్నప్పుడు చూడాలి కదా ఇది బాగా అని వీడియో తీయాలి.